జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నిర్వహించిన సమావేశంలో అమరావతి అంశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శివరామకృష్ణన్ కమిటీ రాజధాని నిర్మాణానికి అమరావతి అనుకూలం కాదని సూచించినప్పటికీ కూటమి నాయకులు వాటిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అమరావతిని దేవతల రాజధానిగా చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, లోతట్టు ప్రాంతంలో నిర్మాణాలు చేయడం భారీ ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకూడదని జగన్ అభిప్రాయపడ్డారని తెలిపారు. అమరావతి పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేయడం అనవసరమని, ప్రజలపై అప్పుల భారం మోపుతూ లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి వంట వాపు చేస్తూ కొన్ని కోట్ల మంది, రోజు లక్షల మంది ధర్నాలు చేశారు. అదేవిధంగా రాష్ట్రం విడిపోకూడదని చేశారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఆదాయం వచ్చినటువంటి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ముఖ్యంగా ఆదాయ వనరుగా మారినటువంటి హైదరాబాద్ నగరం, దశాబ్దాల తరబడి నిర్మించుకున్నటువంటి నగరం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఆ నగరం పోతే పూర్తిగా ఇబ్బంది పడతాం, ఆదాయం కోల్పోతాం. హైదరాబాద్ నగరంతో కూడుకున్న రాజధాని కావాలని, లేకపోతే కలిసే ఉండాలని చెప్పి జమ్మలమడుగులో ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గాని, కూటమి నాయకులు గాని, భూపేత్ గాని ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ కూడా చేసినాం. విడిపోయే రాష్ట్రానికి రాజధాని లేకుండా అయితా ఉంది. అక్కడ హైదరాబాద్ నగరాన్నే పూర్తిగా అభివృద్ధి చేయడం వల్ల ఈ రోజు ఆదాయం అంతా అక్కడే కేంద్రీకృతం అయిపోయింది, అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం అయిపోయింది. ఎవరు పెట్టుబడి పెట్టాలొచ్చినా ఏ సంస్థ, సాఫ్ట్వేర్ గానీ, హార్డ్వేర్ గానీ, మెడికల్ గానీ, అదే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, ఏది కూడా ఫార్మా ఇండస్ట్రీ గానీ ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్నికి సంబంధించి కూడా ఒకే చోట కేంద్రీకృతమై ఆ రోజు మనం ఇబ్బంది పడినాం. వెనుకబడిన ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోయినాయి. రాష్ట్రం విడిపోవడం వల్ల పూర్తిగా నష్టపోయామని చెప్పి అందరూ కూడా బాధపడ్డారు. మళ్ళీ ఆ పొరపాటు జరగకూడదు రాష్ట్రం విడిపోయిన తర్వాత అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా విభజన చట్టం చేసినప్పుడు శివరామకృష్ణన్ కమిటీ వేశారు. ఎక్కడ రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది, సలహాలు సూచనలు ఇవ్వమని. అది లోతట్టు ప్రాంతము, అక్కడ రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదు అని కమిటీ కూడా చెప్పినా కూడా అవేమీ పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి రాష్ట్రానికి తక్కువ పెట్టుబడులు పెట్టి రాజధాని నిర్మాణం చేసుకోవాలా, అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండాలా, అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యే విధంగా కూడా ఉండాలా. ఆయన ఒకటే చెప్పి పెద్ద రాజధానిగా ఒకే చోట ఏర్పాటు చేయొద్దు, రాజధాని కోసం పెద్ద ఎత్తున అప్పులు చేసి నిధులు కేటాయించొద్దు, అన్ని సంస్థలు తీసుకెళ్లి ఒకే చోట కేంద్రీకరించవద్దు, అదే విధంగా వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలా. ఒక రాజధాని నిర్మాణం కూడా ఈ రోజు ఏదైతే అమరావతి దేవతల రాజధాని అని చెప్తున్నారో ప్రజలను మభ్యపెట్టే విధంగా, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఒక అమరావతిలో ఉన్నాడా దేవుడు? ఎక్కడ లేడా? అమరావతి దేవాలయం కానీ అక్కడున్న దేవాలయాలు ప్రతిష్టలు ఎక్కడ కావాలన్న దేవాలయాలు శ్రీశైలంలో ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అమరావతిలో ఒక దేవాలయం.